క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాల్యూట్ యు. ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే ఈ యొక్క క్రీస్తు సువార్త సభలకు విచ్చేసిన మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట భీమవరం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపున, అలాగే మా కుటుంబం తరపున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, అలాగే మీ మధ్యలో వాక్యాలు పంచుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులైనటువంటి శైలేష్ గారికి, అలాగే మార్టిన్ కుమార్ గారికి ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నీ ఎడల దేవుని సంకల్పం ఏంటి అనేటువంటి అంశాన్ని, చక్కటి అంశాన్ని ఈ 3 రోజులు సువార్త సభ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిన సంగతే, ఏర్పాటు చేసిన విషయం మనకందరికి తెలిసిన సంగతే. మన ఎడల దేవుని సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏమైనదో మొదటి రోజు మనం ఆలోచన చేయడం జరిగిందనమాట. దేవుడు మనల్ని అందరినీ పుట్టించింది మనందరం ఆయన కుమారులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యేసుక్రీస్తు లాంటి కుమారులుగా మనం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉందని మొదటి దినాన మనం ఆలోచన చేసాం. నిన్నటి దినాన్న దేవుని యొక్క సంకల్పాన్ని మానవులు నిరాకరించారని, దేవుని సంకల్పాన్ని మీరి మనుషులందరూ కూడా పాపం చేసి పతనం అయిపోయారని నిన్నటి దినాన్న ఆలోచన చేయడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు అయితే దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చారనే విషయాన్ని మనం నిన్నటి దినాన్న ఆలోచన చేసామండి. ఈరోజు మరికొన్ని విషయాలు, అంశానికి సంబంధించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సంకల్పాన్ని మానవులు నిరాకరించారు. దేవుని సంకల్పం అర్థం చేసుకోకుండా మనుషులు పాపం చేశారు. అసలు పాపం అంటే ఏంటో మొదటగా మనం ఆలోచన చేద్దామండి. పాపానికి సంబంధించి బైబిల్ ఏం తెలియజేస్తుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. పాపం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలండి. ఎందుకనంటే కొద్దిమంది మనుషులు కొన్ని విషయాలను ఇది పాపము అని అనుకుంటున్నారు, కొద్దిమంది అది పాపం కాదు అని అనుకుంటున్నారండి. కొద్దిమంది దృష్టిలో పాపమైంది, కొద్దిమంది దృష్టిలో పాపం అవ్వట్లేదండి. అలా ఉంటుందా ఎక్కడైనా? అంటే కొద్దిమంది దృష్టిలో పాపం అయితే పాపమని, కొద్దిమంది దృష్టిలో పాపం కాకపోతే అది పాపం కాదని అలా ఉంటుందా? లేదండి. పాపం అంటే ఏదో, పాపం అంటే ఏది కాదో బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. కొన్నిసార్లు ఈ పాపం అనే పదాన్ని మనం సరిగ్గా ఉపయోగించట్లేదండి. ఎవరైనా నడుస్తూ ఇక్కడ జారి పడిపోయారు అనుకోండి, అయ్యో పాపం అండి అని అంటారు. అంటే ఏం పాపం చేశాడు అతను? జారి పడ్డం అతను చేసిన పాపమా? అంటే అతని మీద జాలిని మనం చూపించడానికి, అతని మీద కనికరాన్ని చూపించడానికి అయ్యో పాపం అనే పదాన్ని మనం వాడుతున్నాం. అసలు పాపం అంటే అది కాదు. ఏంటి పాపం అంటే? బైబిల్ ఏం తెలియజేస్తుంది మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చదివినప్పుడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటో దేవుడు ఒక 4 డెఫినేషన్స్ చెప్పాడండి బైబిల్ గ్రంథంలో. మొదటి డెఫినేషన్ ఏంటంటే, మొదటి అర్థం ఏంటంటే, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అది దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో రాయించాడు. ఆజ్ఞ ఉంది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అనేకమైన ఆజ్ఞలు మనకి ఇవ్వబడినాయి. ఎవరైతే ఆ ఆజ్ఞలు మీరుతున్నారో, ఎవరైతే ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారో వాళ్ళు పాపం చేసినట్టు. అది మనం గమనించాలండి. దేవుడు మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల్ని సృజించిన తర్వాత వారిని ఏదైనా తోటలో పెట్టి వారికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడండి. నేడు మనకైతే చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి కూడా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఆదాము అవ్వలకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క ఆజ్ఞ అండి. ఏంటంటే ఆజ్ఞ? తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్లు తెల్లొచ్చే వృక్షఫలాన్ని తినకూడదు. ఆ ఒక్క ఆజ్ఞే
వారు పాటించకుండా ఉండలేకపోయారండి. ఆ ఆజ్ఞను మీరారండి. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వాళ్ళు పాపం చేసిన వారు అయ్యారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా ఏదైనా తోటలోంచి బయటికి గంటేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తే, చెప్పింది చేయకుండా ఉంటే, చేయొద్దన్నది చేస్తే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈనాడు బైబిల్ గ్రంథంలో మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాము. క్రొత్త నిబంధన కిందకి అనేకమైన ఆజ్ఞలు, నియమాలు దేవుడు క్రొత్త నిబంధన పుస్తకాలు మనకు తెలియజేశాడు. ఈ ఆజ్ఞలు మీరుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ ఆజ్ఞలు మీరుతున్నారు. కొద్దిమంది అనుకుంటారండి, నేను చాలా ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఏదో ఒకటి రెండు మీరుతున్నాను కదా, నేను పాపం చేయట్లేదేమో అనుకుంటున్నారండి. ఉదాహరణకి దేవుడు మనకు ఒక 100 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకోండి, ఎన్ని ఆజ్ఞలు మీరితే మనం పాపం చేసినట్టండి? 90 ఆజ్ఞలు మీరితే పాపం చేసినట్టు, అంతేనండి? ఎన్ని ఆజ్ఞలు మీరితేనండి? ఒక్క ఆజ్ఞ మీరినా కానీ మనం పాపం చేసినట్టు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. అబద్ధం ఆడవద్దు, బైబిల్లో ఆజ్ఞ ఉందండి. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారండి రోజు? మోసం చేయొద్దు, బైబిల్లో ఆజ్ఞ ఉందండి. బూతుల మాటలు మాట్లాడవద్దు, సరసోక్తులు ఉపయోగించవద్దు, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయండి. ఎంతమంది ఆజ్ఞలు పాటించగలుగుతున్నారండి? అసలు ఎంతమంది ఆజ్ఞలు చదవగలుగుతున్నారు? ఎంతమంది ఇవి ఆజ్ఞలను గ్రహించగలుగుతున్నారు? ఆ ఆజ్ఞల ప్రకారం ఎంతమంది నడుచుకోగలుగుతున్నారు? కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది, పాపం యొక్క మరొక అర్థం ఏంటంటే, మరొక డెఫినేషన్ ఏంటంటే, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5:17 మనం చదివినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 5:17 సకల దుర్నీతియు పాపము. ఇంకేమంటున్నాడండి? పాపానికి మరొక అర్థం కూడా ఇక్కడ దేవుడు రాయించాడు. సకల దుర్నీతి పాపం. నీతి కానిదేదో అది పాపం అన్నాడండి. నీతి అంటే ఏంటి? దేవుని స్వభావమే నీతి. లేఖనాల్లో ఏదైతే ఉందో అదే నీతి. లేఖనాలకి మించింది దేవుని యొక్క స్వభావానికి వేరే వ్యతిరేకంగా ఉన్నది అది దుర్నీతి అనమాట అండి. కాబట్టి దుర్నీతి అంతా, సకల దుర్నీతి అంతా కూడా పాపమే అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం మొదటి వచనం మాత్రమే బైబిల్లో ఉందనుకోండి, ఆజ్ఞాతిక్రమం పాపము అని అదొకటే ఉండి సకల దుర్నీతి పాపం అని ఒకవేళ లేదనుకోండి బైబిల్లో, అప్పుడు కొద్దిమంది ఏమంటారని అంటే, కొన్ని ఆజ్ఞలు మనకి ఇవ్వలేదు కదా, నేను అలా చేసేయచ్చు అనుకుంటున్నారండి. ఉదాహరణకి సిగరెట్ తాగొద్దు అని బైబిల్లో నేరుగా ఉందండి? లేదండి. ఆజ్ఞ లేదు కదా, కాబట్టి నేను తాగేస్తాను అని కొద్దిమంది అనుకుంటున్నారు అనమాట అండి. కాబట్టి సిగరెట్ తాగడం నీతా, దుర్నీత? దుర్నీతి. నీ దేహాలతో దేవుని మహింపరచమని చెప్పాడు. ఆ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే అది నీతా, దుర్నీత? దుర్నీతి. కాబట్టి సకల దుర్నీతి కూడా పాపమే. అది చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీతి కానిదేదో, దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నదేదో అది పాపం. అది మనం గమనించాలి. తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా పాపం అంటే అర్థం ఏంటో యాకోబు పత్రిక 4:17 మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4:17 మనం చదివినప్పుడు మూడో డెఫినేషన్ అండి పాపం అంటే ఏంటో. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అని అంటున్నాడు. పాపం అంటే ఏంటో మరొక అర్థాన్ని చెప్పాడండి. ఇది మేలు, ఇది మంచి అని తెలిసి కూడా చేయకుండా ఉండడమే పాపము అని చెప్పాడు అనమాట. కేవలం ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అదొకటే కాదు, సకల దుర్నీతి పాపము ఆ రెండే కాదు, ఇంకా ఏది పాపం అని అంటే ఇది మేలు, ఇది మంచిది అని నీ మనసుకు తెలిసి కూడా అది చేయకుండా నువ్వు మౌనంగా ఉండిపోతే అది పాపం అన్నాడు అనమాట. ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక గుడ్డివాడు, కన్నులు కనబడినవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగుండా ఓ గుంట ఉంది, అలా వెళ్ళిపోతున్నాడు. ఏ బాబు జాగ్రత్త చూసుకో అని గట్టిగా అరిస్తే అతను పక్కన తప్పుకుంటాడు. అంటే నువ్వు అలా అరవడం వల్ల అతను ఆ గుంటలో పడకుండా ఉంటాడు అని నీకు తెలుసు. అది మేలు అని నీకు తెలుసు, అది మంచి అని నీకు తెలుసు. అది ఎరిగి కూడా నువ్వు చేయకుండా ఉంటే, అతన్ని వారించకుండా ఉంటే అదేంటనమాట అండి? అది పాపమే. ఓ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అతను నువ్వు గద్దిస్తే, హెచ్చరిస్తే అతను మారుతాడని నీకు తెలిసి కూడా నువ్వు గద్దించకుండా నాకెందుకులే వదిలేస్తే, మేలైనదని చేయనెరిగి కూడా అలా చేయకుండా నువ్వు వదిలేస్తే, పట్టించుకోకుండా నాకెందుకులే వదిలేస్తే అది కూడా పాపమే అనమాట. ఇది మంచి పని, ఇతరులకు సహాయం చేయడం, వాళ్ళు మేలు పొందుతారు, ఇది మంచి పని అని తెలుసు, చేయకుండా మనకెందుకులేండి, ఎవరో చేస్తారులే, ఇంకెవరో సహాయం చేస్తారులే, నాకెందుకు, నేనే చేయాలా సహాయం చేయాలంటే? చాలామంది ఉన్నారు కదా, దాతలు చాలామంది ఉన్నారు కదా అని అలాగా మనకి ఇది మంచి అని తెలిసి కూడా చేయకుండా వదిలేయడమే పాపం అనమాట. కాబట్టి మేలైన చేయనెరిగి కూడా అలా చేయకపోతే పాపం అని లేఖనాలు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకొక డెఫినేషన్ ఉందండి పాపానికి సంబంధించి.
రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదామండి. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం మనం చదివినప్పుడు, అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషాన్ని తీర్పునందును, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అంటున్నాడు. కాబట్టి 4వ అర్థం ఏంటంటే పాపానికి సంబంధించి, పాపం అంటే ఏంటంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అంటున్నాడు అనమాట. మనం ఏ పని చేసినా ఎలా చేయాలంటే పూర్ణమైన విశ్వాసంతో చేయాలన్నమాట, పూర్ణమైన నమ్మకంతో చేయాలన్నమాట. మనం అనుమానిస్తూ ఏదైనా పని చేస్తే, ఒకలాంటి గిల్టీ ఫీలింగ్తో మనం ఏదైనా పని చేస్తే అది దానివల్ల మనకు పాపం కలుగుతుందనే విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనిరిగి అలా చేయకపోతే పాపము, ఇంకోటి ఏంటంటే విశ్వాసం మూలం కాంది అది కూడా పాపమే. ఒకవేళ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నాయన నాకు ఈ అనారోగ్యాన్ని తగ్గించు, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసాం. ఎవరో వచ్చి మనల్ని అడిగారు, ఏమన్నా మీ ఆరోగ్యాలు ఉందని అంటే, ఇప్పుడు ఎప్పుడే తగ్గదండి, నాకు ఈ తగ్గేదేంటి, ఇది తగ్గుద్దేంటి, ఇది తగ్గదు అని అన్నాం అనుకోండి. అంటే అంతకుముందు మనం ఏం చేసాం, అవిశ్వాసంతో ప్రార్థన చేసాం అనమాట అండి. అది కూడా ఏంటనమాట అండి, పాపమేనండి. కాబట్టి విశ్వాసం మూలం కాంది, అది విశ్వాసం లేకుండా మనం ఏం చేస్తామో అది పాపం అనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక విశ్వాసంతో చేయాలన్నమాట అండి. ఏదో గుడ్డిగా మనం చేసుకుంటూ వెళ్ళిపోకూడదండి. మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం, దేవుని ఎందుకు ఆరాధన చేస్తున్నాం, యెహోవాని ఎందుకు దేవునిగా కలిగి ఉన్నాం, బాప్తిస్మం ఎలా పొందాలి, రక్షణ పథకం ఏంటి, ఇవన్నీ ప్రతిదానికి కూడా మనం ఏది చేసినా ఒక కన్సైన్స్తో, ఒక ఆలోచనతో, విశ్వాసంతో చేయాలన్నమాట అండి. ఏదో మా తల్లిదండ్రులు చేశారు నేను చేసేద్దాం, లేదా వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు చేసేద్దాం, అలా కాదండి. కాబట్టి విశ్వాసంతో చేయాలి. ఏ పని చేసినా మనంగా చేయాలి, స్వతహాగా చేయాలి, అంతే తప్ప అది ఏదో అవిశ్వాసంతో చేస్తే, ఏదో చెప్పారు కదా అని చేస్తే అది పాపం అవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పాపం అంటే అర్థం ఏంటో మనం ఒక 4 విషయాలు మనం ఆలోచన చేయడం జరిగిందనమాట. ఇలా మనిషి పాపం చేసి ఈ 4 విషయాల్లో ఏదోటి కలిగి ఉండి ఏదో విధానంలో పాపం చేసి అతడు పతనం అయిపోతున్నాడు, దేవుని యొక్క సంకల్పానికి దూరం అయిపోతున్నాడు, దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. పాపం చేయడం వల్ల అంటే పాపం చేశారు నిన్నటి నుంచి మనం ఇదే ఆలోచన చేస్తున్నాము. ఏంటి పాపం వల్ల అసలు ఏంటి నష్టం అండి, పాపం వల్ల ఏంటి అంత ప్రమాదం ఉందా? ఓ వ్యక్తి పాపం చాలా సింపుల్గా చేస్తున్నాడండి. పాపం చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. నీతిగా బ్రతకాలంటే కష్టపడాలి, ఒక్క పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే కష్టపడాలి తప్ప పాపం చేయాలంటే అది కష్టం అండి. చాలా ఈజీగా, చాలా సులువుగా మనుషులు పాపం చేసేస్తూ ఉన్నారు. చెడు ఆలోచనలు మనసులోకి వచ్చినా అది పాపమే. కాబట్టి చాలా ఈజీగా మనుషులు పాపం చేస్తున్నారు. ఆ పాపము ఎంత తీవ్రమైన పరిస్థితులు దారితీస్తుందో, ఆ పాపం ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో కూడా ఒకసారి మనం పరిశీలన చేయాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, పాపం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు, అందుకు అతడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది. నేను ఇక్కడ ఆదామవ్వలు తినొద్దన్న ఫలం తిన్నారు. కాబట్టి దేవుడు వారిని పిలిచినప్పుడు ఆదాం ఏమన్నాడంటే, నేను నీకు భయపడి దాక్కుందని అన్నాడు అనమాట. సో పాపం వల్ల వచ్చేటువంటి ఒక నష్టం ఏంటంటే, పాపం మనిషిలో ఏం కలుగు చేస్తుందండి, భయాన్ని కలుగు చేస్తుంది అనమాట. ఈ రోజున నీతిగా బ్రతికేటువంటి వాళ్ళు, పాపం లేకుండా జీవించేటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారండి. పాపం చేసిన వాళ్ళు ఎలా బతుకుతారండి, భయపడుతూ బతుకుతారనమాట. ఇప్పుడు నా పాపం ఇతరులకు తెలిసిపోద్దా, ఇప్పుడు నేను చేసిన పాపాన్ని పోలీసులు అర్థం చేసుకుని వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారా, నేను ఎక్కడ దొరికిపోతానా అని ఒకలాంటి ఆందోళన బ్రతుకుతారన్నమాట. పాపం చేసిన వాళ్ళ బ్రతుకంతా కూడా భయంగానే ఉంటుంది అనమాట. భయంతో బ్రతికే ఒక బ్రతుకేనండి. ధైర్యంగా లేకుండా ఎంతసేపు నేను చేసిన పని నేను దొరికిపోతానేమో, ఎవరిని వచ్చి అరెస్ట్ చేస్తారేమో, ఇలాంటి బతుకు చాలా భయంకరమైన బతుకు అనమాట అండి. కాబట్టి పాపం వల్ల వచ్చే ఒక నష్టం ఏంటంటే, పాపం చేసిన ప్రతి ఒక్కరికి భయం కలుగుద్ది అనమాట. ఒకవేళ అతను పాపం చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి చక్కగా ఒక ఏసీ రూమ్లో రెస్ట్ చేసుకుంటున్నా కానీ అతనికి చెమటలు పడేస్తాయి. ఎందుకంటే భయం అనమాట. అతనిలో ఉన్న భయము అతను అలా ఇబ్బంది పెడతా ఉంటుంది. తర్వాత పాపం వల్ల వచ్చే మరొక నష్టం అక్కడే ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనం మనం చదివితే, అందుకు ఆయన
నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొంది నాకు ఏగా నేను తింటుగా నేను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిదా నేను. ఇక్కడ పాపం వల్ల వచ్చేటువంటి మరొక నష్టం ఏంటంటే యథార్థమైన జీవితం ఉండదన్నమాట అండి. మనం చేసిన పని ఇది నేను చేశాను అని ఒప్పుకునే పరిస్థితి ఉండదన్నమాట అండి. ఎంతసేపు కూడా పక్క వాళ్ళ మీదకి ఎంటేస్తూ ఉంటాం అనమాట అండి. ఎదుటి వాళ్ళ మీదకి మనం చేసినటువంటి తప్పులు మనం చేసి దాన్ని ఇతరుల మీద నింద వేస్తాం అనమాట అండి. కాబట్టి ఇతరుల మీద నింద వేసేవారుగా, తప్పుని ఇతరుల మీద మోపేవారుగా, మనం బాధ్యత తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా తయారయ్యే విధంగా ఆ పాపం అనేది మనల్ని పురుకొల్పుద్ది అనమాట అండి. ఆదాముని దేవుడు అడిగాడు, నువ్వు ఫలం ఎందుకు తిన్నావు అంటే ఆదాము ఏం చెప్పాడండి, ఆ స్త్రీ తినమంటే తిన్నాను. అంటే ఇతనికి తినాలో ఉంది, ఎంత తినమంటే తినేస్తాడా? స్త్రీ తినమంటే తిన్నానని ఆమె మీద గంటేసాడండి. హవనే అడిగాడు దేవుడు, ఏమో నువ్వెందుకు తిన్నావనంటే సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఒకవేళ సాతానే కనుక నన్ను మోసపుచ్చకపోతే, నన్ను శోధించకపోతే నేను తిన్నాను అని చెప్పేసి అన్నమాట అండి. మనందరం ఎవరు తప్పు చేసినా, ఎవరు పాపం చేసినా ఒక సాకు ఒకడు దొరికాడండి. ఎవరన్నాడు? సాతాను అనమాట అండి. ఎందుకంటే ఇలాంటి పని చేశారు బ్రదరు, సిస్టర్ గారు, ఎందుకంటే ఇలాంటి తప్పు చేశారు, ఎందుకంటే తొందరపడ్డారు, ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారంటే నాకు చేయాలని లేదు కానండి, సాతాను కూడా చేయించేసాడండి నా చేత, సాతాను వల్ల నేను ఇలా అయిపోయానండి, సాతాను నా చేతలాగా చేయించేశాడని సాతాను మీద గెంటేస్తూ ఉన్నారండి. తప్పు చేయాలని మీలో లేకపోతే, నీలో దురాశ లేకపోతే సాతాను కూడా ఏమీ చేయగలిగే అవకాశమే లేదన్న సంగతి మనం గమనించాలన్నమాట. ఒక వ్యక్తి, త్రాగుబోతు వ్యక్తి, త్రాగుడికి బానిస అయిపోయిన ఒక వ్యక్తి అలాగే సమాధానం చెప్పాడండి. నువ్వు ఎందుకు తాగేసావు అని అంటే, నా స్నేహితులు బలవంతంగా నా నోట్లో పోసారండి, అందుకే తాగేశానండి. లేకపోతే అసలు తాగాలని ఉద్దేశం నాకు లేదండి, నేను తాగనండి, కానీ స్నేహితుడు బలవంతంగా నా నోట్లో పోసాడని చెప్తాడండి. అలా బలవంతంగా ఎండ్రిని పోస్తే తాగెత్తాడా? అలా బలవంతంగా పురుగుల మంది నోట్లో పోతే నా కోసం తాగరా, ఫ్రెండ్షిప్ కోసం తాగరా అంటే తాగుతాడా? తాగలిగే అవకాశం లేదు. కాబట్టి అతనిలో ఉందో తాగాలని, అందుకనే అలా తాగుతున్నాడు, ఇతరుల మీద ఆ నెపాన్ని గెడుతూ ఉన్నాడు, ఇతరుల మీద నింద వేస్తున్నాడు. పాపం వల్ల వచ్చిన నష్టం అది అనమాట. మరొకటి సామెతల గ్రంథం 14 మనం చదివినప్పుడు, సామెతల గ్రంథం 14 చదువుదామండి. సామెతల గ్రంథం 14 మనం చూసినప్పుడు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపం వల్ల వచ్చే మరొక నష్టం ఏంటండి? పాపం వల్ల ఏమొస్తుందండి? అవమానం వస్తుందనే విషయాన్ని మనం గమనించాలండి. పాపం చేసిన వాళ్ళు తలెత్తుకోలేరండి, వాళ్ళ ముఖం కనబడకుండా తిరుగుతారనమాట అండి. మనం టీవీలో చూస్తూ ఉంటాం, రకరకాల మోసాలు చేసి, అన్యాయాలు చేసి పట్టుబడిన వాళ్ళు, వ్యభిచారం చేసి పట్టుబడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖానికి నల్ల ముసుగులు వేసుకుంటారండి. పోలీసులు కూడా అలాగే నల్ల ముసుగులు వేసి ప్రవేశపెడతారు వాళ్ళు మీడియా ముందు. వాళ్ళు వీళ్ళకి సడన్గా పట్టుకుని, రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నా కానీ వీళ్ళు కర్చీఫ్లు కట్టుకోవడం, ముఖాలు అడ్డు పెట్టుకోవడము, లేకపోతే ఏదో చున్నీలు అడ్డు పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ ముఖాన్ని ఇతరులు చూపించుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే ఆ పాపం వల్ల వాళ్ళకి ఏం కలిగిందనమాట అండి? అవమానం అనేది కలిగిందనమాట. అదే ఒకవేళ క్రికెట్లో ఎవరైనా సెంచరీ కొట్టాడు అనుకోండి, ఏదైనా కప్పు ఇచ్చారనుకోండి, ముఖం ఎలా వెలిగిపోద్దండి, ముఖం ఎలా చూపిస్తాడనమాట. అంటే ఏదైనా గ్రేట్ ఏదైనా సాధిస్తే చక్కగా ఫోటోలు పోజ్ చేస్తాడనమాట. ఒకవేళ పాపం చేస్తే ఆ ఫోటోల నుంచి, కెమెరా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కారణం, పాపం ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. ఇంకా పాపం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:23 అనమాట. నిన్న మనం చదివాం, ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం చేయడం వల్ల వచ్చే మరో నష్టం ఏంటంటే, వాళ్ళు ఏం పొందలేకపోతున్నారండి? దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమను వారు పొందలేకపోతున్నారు. అదో నష్టం అనమాట. దేవుడు మనల్ని కుమారులుగా ఉండడానికి పుట్టించాడు. ఆయన కుమారులుగా మనం బ్రతికితే మనకి నీతి కిరీటాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆ మహిమను మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమను మనం పొందకుండా మనం మిస్ అవుతున్నాం అనమాట. పాపం చేయడం వల్ల ఆ నష్టం మనకు కలుగుతూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2:8-9 మనం చదివినప్పుడు, మహిమను పొందలేకపోతున్నాం అంటే మరి ఇంకేం పొందుతున్నాం?
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. పాపం చేసిన వారికి ఏమొస్తుంది అనమాట అండి? దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది అనమాట అండి. దేవుని కోపం వారి మీదకి వస్తుంది అనమాట అండి. దేవుడు వారిని శిక్షిస్తాడనమాట అండి. దేవునిచ్చే మహిమను పొందినటువంటి వారు ఆబ్వియస్గా వేరే ఆప్షన్ ఏముందనంటే ఇంకేం పొందుతారని అంటే దేవుని యొక్క రౌద్రాన్ని వాళ్ళు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట అండి. ఒక మనిషి మన మీద కోప్పడితే ఆ కోపాన్ని మనం తట్టుకోలేం, భరించలేం. దేవుడే మన మీద కోప్పడితే, దేవుడే మన మీద ఉగ్రతను చూపిస్తే, రౌద్రాన్ని చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అంత భయంకరమైనటువంటి నష్టాన్ని మనం పొందుకునే అవకాశం ఉందన్నమాట అండి. తర్వాత పాపం వల్ల వచ్చే మరొక నష్టం ఏంటంటే, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటున్నాడు అనమాట అండి. పాపం చేస్తే ఒక వ్యక్తి ఆత్మీయంగా మరణిస్తాడండి, ఆత్మీయంగా చనిపోతాడండి. మరణం అనే మాటకి ఎడబాటు అని అర్థం ఉంది. ఆత్మీయ మరణం అని అంటే దేవునికి ఒక మనిషికి మధ్య దూరం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆదాం పాపం చేయనంతకాలం దేవుడు ప్రతి చల్లపూట ఆదాంతో మాట్లాడుతూ ఆదాంతో సహవాసం చేశాడు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దేవుడు ఇంకా ఆదాంతో సహవాసాన్ని కట్ చేశాడు అనమాట. అతను ఏదేం తోట నుంచి బయటికి గెంటేశాడు అనమాట. కాబట్టి దేవునితో సహవాసాన్ని మనం కోల్పోతున్నాం, దేవుని కృపను కోల్పోతున్నాం, దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి ఆ స్థితిని కోల్పోతున్నాం. పాపులతో దేవుడు సహవాసం చేయడు, పాపులకు దేవుడు తోడుగా ఉండడు, పరిశుద్ధులకి నీతిమంతులకి మాత్రమే ఆయన తోడుగా ఉంటాడు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. పాపం వల్ల నష్టం ఉంది. ఇంకా పాపం వల్ల వచ్చే నష్టం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుదామండి. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం వల్ల వచ్చే మరో నష్టం ఏంటండి? పాపం చేసేవాడు పాపానికి ఏమవుతాడంటండి? దాసుడు అవుతున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పాపం అనేది ఎలాంటిదనంటే అది ఎంత సబ్బుతో కడుక్కున్నా వదలనటువంటి జిడ్డు లాంటిది అనమాట అండి పాపం అనేది. ఒకసారి ఒక పాపానికి ఒక మనిషి అలవాటు పడితే ఆ పాపాన్ని విడిచిపెట్టలేడండి, పాపానికి ఎడిక్ట్ అయిపోతాడండి, పాపానికి బానిస అయిపోతాడు అనమాట అండి. కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే నష్టం ఏంటంటే పాపం అతన్ని బానిసగా మార్చేస్తుంది, పాపానికి దాసుడిగా చేసేస్తుంది. మొదటిసారి త్రాగేటువంటి ఒక వ్యక్తి ఏదో ఫ్రెండ్స్ చెప్పారనో లేదా సరదా కోసమనో సినిమాల్లో చూసి ఏదో ఇంకోటి చూసి అలా సిగరెట్లు మందు ఏదో అలవాటు చేసుకుంటాడండి. తర్వాత పార్టీలు ఫ్రెండ్స్ కలిసి తిరగడం అలాగా రోజు తాగడం అలవాటు అయిపోద్దండి. తర్వాత అది ఇది తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, తాగడం వల్ల లేకపోతే ఇంట్లో చాలా ఫ్యామిలీ అందరూ కష్టాలు పడుతున్నారు, ఇలాంటి పరిస్థితి అతనికి అర్థమవుద్ది. అతను మానాలనుకున్నా మానలేడండి. ఎన్నిసార్లు ఒట్టేస్తాడు, ఎన్నిసార్లు ఒట్టి తీసి గట్టు మీద ఎట్టేస్తాడండి, ఎన్నిసార్లు చెప్తాడండి ఇదే లాస్ట్, ఇంక ఈ రోజు లాస్ట్, ఇంక రేపటి నుంచి తాగని అంటాడండి. పిల్లవాడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు, అది వాళ్ళ మీద ఒట్టు అంటాడండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అది కనపడంగానే ఆ వాసన దాగానే మళ్ళీ అటు వెళ్ళిపోతాడు అనమాట. అంటే దాంట్లో ఏమైంది? అక్కడ పాపానికి బానిస అయిపోయాడు అనమాట. కాబట్టి పాపం వల్ల 1, 2 కాదు చాలా నష్టాలు ఉన్నాయండి, చాలా నష్టాలు ఉన్నాయి. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పాపం మనుషుల్ని కమ్మేస్తూ ఉన్నప్పుడు ఈ పాపం నుండి మనకు విడుదల ఎలాగా? ఈ పాపాన్ని తప్పించుకోవడం ఎలాగా? ఈ పాపం నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? పాపం నుండి మనకి విముక్తి ఎలాగనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదామండి. పాపాలకి క్షమాపణ ఎలాగో, పాపం నుండి విడుదల ఎలాగో అక్కడ హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం మనం చదివినప్పుడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిందనియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అందరూ పాపం చేసాం, అందరూ పాపం చేసి ఆ పాపం తాలూకు పర్యవసానాలని ఆ ప్రభావాలను అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించబడాలని అంటే మనం చేసిన పాపాలకు క్షమాపణ కలిగి మరలా మనం దేవుని యొక్క సంకల్పంలో కొనసాగాలని అంటే మనం ఏం చేయాలంటే అండి ఆ పాపం నుండి విడుదల ఎలాగనంటే ఆ పాపానికి క్షమాపణ ఎలాగనంటే పాపం చేసి మలినమైపోయిన ఒక వ్యక్తి ఎలా శుద్ధుడవుతాడనంటే బైబిల్ ఏం తెలియజేస్తుందనంటే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి.
రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు. కాబట్టి ఒక వ్యక్తి చేసిన పాపాలు క్షమించబడాలనంటే, లేదా అతని పాపాలు తీసివేయబడాలనంటే, అతని పాప నుండి విడుదల పొందాలనంటే ఏం చిందించబడాలంటే అండి? రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ అనేది కలగదు. అది సామాన్యంగా చెప్పొచ్చు అన్నాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కోట్ చేశాడు. రక్తం వల్ల శుద్ధ అవుతుందని, ఒక వ్యక్తి శుద్ధ అవుతుందనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. అందుకే ధర్మశాస్త్ర కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి ఏంటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా పాపం చేసినప్పుడు వాళ్ళ పాపానికి ప్రతిగా ఒక జంతువుని బలిచ్చేవారు అనమాట, రక్తాన్ని చిందించేవారు అనమాట. ఎందుకని దేవుడు ఇలాగా రక్తం చిందించడం అనేది ఏర్పాటు చేశాడు? పాప క్షమాపణ కలగాలంటే రక్తం ఎందుకు చిందించబడాలి అని అంటే ఒక నియమం ఉంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం మనం చదివినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం, పాపము చేయువాడే మరణము నొందును. పాపం చేయవాడు ఏం పొందాలంటే అండి? మరణశిక్ష పొందాలన్నమాట. అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఓ వ్యక్తి పాపం చేశాడు, అతను వెంటనే మరణశిక్ష పొందాలి, చనిపోవాలి. ఇంకో వ్యక్తి పాపం చేశాడు, అతను చనిపోవాలి, అతనికి మరణశిక్ష విధించాలి. ఇప్పుడు భూమి మీద పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరూ చేసిన వాళ్ళు. ఎందుకంటే పాపం అంటే ఏంటో పాప నిర్వచనాలు మనం చూసాము. సకల దుర్నీతి పాపం, మేలేని చేయనిరుగు, అలా చేయకపోవడం పాపం, ఇలాంటివన్నీ మనం చూసాం కదా. ఇవన్నీ ఆలోచన చేస్తే పాపం చేయని వాడు ఎవడున్నాడు? అందరూ పాపం చేసిన వాళ్ళు. అందరూ పాపం చేస్తే అందరూ ఏం పొందాలి? వెంటనే మరణశిక్ష అనేది పొందాలి. అందరూ పాపం చేస్తే అందరూ మరణశిక్ష పొందితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఎంతమంది కూర్చుంటారు? ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండరు, వినేవాళ్ళు ఉండరు, అసలు ఈ భూమి మీద మనుషులే ఉండరు అనమాట. వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం చేస్తే పాపం చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే చచ్చిపోతారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఆ నియమం అలా జరిగిపోతే అలా ముగిసిపోద్ది అనమాట. మానవాళ్ళు అనేది భూమి మీద మనుగడ కొనసాగించగలిగే అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఏం ఏర్పాటు చేశాడనంటే, ఓ వ్యక్తి పాపం చేస్తే అతను చనిపోవాలి వాస్తవానికి, కానీ అతనికి బదులుగా ఒక జంతువుని బలిచ్చేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు అనమాట. అందుకే పాత నిబంధన కాలంలో జంతు బలులు అనేవి ఉన్నాయి. ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా ఒక బలి అర్పించాలన్నమాట. రకరకాల పాపాలు, రకరకాల బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్య బలి, తర్వాత ఇంకా సమాధాన బలి, ఇలా రకరకాల పాపాలను బట్టి దేవుడు రకరకాల బలులు వారిని అర్పించమని చెప్పాడు. కాబట్టి ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ మనిషి తన పాపాన్ని ఒక జంతువు మీద మోపి ఆ జంతువుని బలిచ్చేసి తాను చనిపోవడానికి బదులుగా, తాను మరణశిక్ష పొందడానికి బదులుగా ఒక జంతువును చంపేసి జంతువు రక్తాన్ని చిందించి అతను తాత్కాలికంగా పాపక్షమాపణ పొందేవాడు అనమాట. అయితే రక్తం చిందించబడాలి పాపక్షమాపణ కలగాలనంటే, అలాగని జంతు బలులే ఎల్లప్పుడూ మనిషి పాపాలు తీసివేయాలని దేవుని యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మనం చదివినప్పుడు, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములు తీసివేయుట అసాధ్యం అన్నాడు అనమాట. జంతు రక్తం అనేది మనిషి పాపాలని తీసివేయలేదు, అసాధ్యం అని చాలా స్పష్టంగా తెలియజేశాడు అనమాట. అయితే జంతు రక్తం మనిషి పాపాలు తీసివేయలేనప్పుడు అసలు జంతు బలి దేవుడు ఎందుకు అర్పించమని చెప్పాడని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు వచ్చేదాకా అందాక టెంపరీగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఛాయ అనమాట, ఒక నీడ లాంటిది అనమాట. ఇప్పుడు మన వెనకాల లైట్ ఉంటే మనం నడుస్తూ ఉంటే మనకంటే ముందుగా మన నీడ వెళ్ళిపోద్ది అనమాట. అలా ముందుగా వచ్చింది ధర్మశాస్త్రం, తర్వాత నిజస్వరూపం యేసుప్రభు ఆయన క్రొత్త నిబంధన మనకు అనుగ్రహించాడు. టెంపరీగా అందాక యేసుప్రభు వచ్చేంత వరకు మాత్రం దేవుడు జంతు బలులు ఏర్పాటు చేశాడు. ఆ జంతువును బలిచ్చినప్పుడు వాటి రక్తం ద్వారా తాత్కాలికంగా పాపక్షమాపణ అనేది దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ యొక్క జంతు బలుల ద్వారానే శాశ్వతము పాపక్షమాపణ కలుగు చేయాలని దేవుని యొక్క ఆలోచన కాదు. జంతు రక్తం వాస్తవానికి మనిషి పాపాలను తీసివేయలేదు. ఇప్పుడు ఆ జంతువుకి తెలియదు కదండి, నేను ఒక వ్యక్తి కోసం చచ్చిపోతున్నాను, అతని కోసం ప్రాణం పెడుతున్నాను, దానికి తెలియదు, దానికి అవగాహన ఉండదు. దేవుడు కూడా బహుశా ఎందుకు జంతు బలి అర్పించమని ఉంటాడని అంటే, ఆ జంతువు నువ్వు పాపం చేసే జంతువు మీద పాపాన్ని మోపి దాన్ని వధిస్తే అది గిలగలా కొట్టుకొని చచ్చిపోతా ఉంటే
దాని బాధ చూసి తప్పు చేసిందేమో నేను, నా కోసం జంతువు బలైపోతుంది, అన్యాయంగా మోజంతువు బలైపోతుంది, ఇక నేను తప్పు చేయకూడదు అనేటువంటి ఒక మారు మనసు కలగడం కోసమని దేవుడు అందాక తాత్కాలికంగా జంతు బలులు ఏర్పాటు చేశాడు. అయితే మనుషులు ఎలా తయారయ్యారంటే, ధర్మశాస్త్ర కాల ప్రజలు ఎలా తయారయ్యారంటే, జంతువులు చాలా ఉన్నాయిగా మనకి, కాబట్టి తప్పు చేద్దాం, జంతువుని బలిచ్చేద్దాం, మళ్ళీ తప్పు చేద్దాం, మళ్ళీ జంతువుని బలిచ్చేద్దాం, ఇలాగ తప్పు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా ఎప్పుడైతే మనుషులకి అది ఆ రెక్లెస్నెస్ వచ్చేసిందో, అప్పుడు యేసు ప్రభుని సమీపించినప్పుడు ఆయన యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి మనందరి నిమిత్తాన్ని ప్రాణం పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. జంతు రక్తం అయితే పాపాలు తీసివేయడం అసాధ్యము. పోనీ యేసు ప్రభు కాకుండా ఇంకా ఏ మనిషి అయినా ప్రాణం పెడితే అతని ప్రాణం వల్ల, అతను చిందించిన రక్తం వల్ల ఏమైనా పాపక్షమాపణ కలుగుద్దండి? కలగలిగే అవకాశము లేదనమాట. ఎంతో చదివిన వచ్చిన భావం మరొకసారి చదువుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతామండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని అంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే ఈ భూమి మీద పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది, అమూల్యమైనది. ఈ భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకుని బ్రతికిన వారిలో పాపం చేయనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు మాత్రమేనండి. ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా పాపం చేసిన వాడే. పాపం చేసిన ఒక మనిషి, పాపం చేత రక్తం కలుషితమైపోయిన ఒక వ్యక్తి మరొకరికి పాపక్షమాపణ కలుగు చేయడానికి ఎలా రక్తాన్ని చిందించగలడు? ఎలా ప్రాణం పెట్టగలడు? ఒక ప్రాణం పెట్టినా అతని రక్తం వల్ల ఏమాత్రం పాపక్షమాపణ కలిగే అవకాశము లేదన్న సంగతి మనం గమనించాలన్నమాట. ఎందుకంటే అందరి యొక్క రక్తం కూడా పాపంతో కలుషితం అయిపోయింది. యేసుక్రీస్తు రక్తం మాత్రమే పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైనది. అలాంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితేనే, అలాంటి యేసుక్రీస్తు వారు రక్తం చిందిస్తేనే మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలుగా పిలువబడిన వారు, మనుషుల్లో గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎంచబడిన వారు చాలామంది ఉన్నారు. వారి జీవితాలు మనం పరిశీలన చేస్తే, వారి బ్రతుకులు మనం చూస్తే వారిలో చాలా లోపాలు ఉన్నాయని, వారే చాలా తప్పులు చేశారని, వారే చాలా పాపాలు చేశారని వారి గురించి రాయబడిన పుస్తకాలు, వారి గురించి రాసినటువంటి వ్యక్తులు, వారి గురించి తెలియజేసేటువంటి ప్రవక్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా పాపాలు లేని ఒక వ్యక్తి ఉన్నాడనంటే ఈ ప్రపంచంలో పేరు పొందిన అన్ని నామాల కంటే పైనామంగా ఎంచబడిన వారు ఎవరు ఉన్నారనంటే, ఒక్క లోపం కూడా లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమేనండి. అందుకే ఆయన రక్తం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఆయన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ ఉందన్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి పాపం చేసి పతనమైపోతున్నాం, పాపం చేసి దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చట్లేదు. కాబట్టి ఆ పాపం వల్ల చాలా పర్యవసానాలు, చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాల్లో కూరుకుపోయి మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి మనము పాపక్షమాపణ పొందాలని అంటే క్రీస్తు రక్తాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు రక్తాన్ని మనం పొందాల్సిన అవసరం ఉంది. ఆ క్రీస్తు రక్తము మనకి ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు రక్తం మనకి ఎక్కడ లభ్యమవుతుంది? క్రీస్తు రక్తాన్ని పొందడం ద్వారా ఎలా దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలం? ఈ విషయాలన్నీ నా తర్వాత చెప్పబోయే సహోదరులు మీకు వాక్యాన్ని అందిస్తారు. ఎంతవరకు ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.